మై స్వీట్ హార్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏ వ్లాగ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇట్స్ నన్ అదర్ దెన్ బతుకమ్మ వ్లాగ్. యాక్చువల్గా ఏంటి అంటే ఇది నేను ఫస్ట్ టైం బతుకమ్మ నా ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. లైక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ బతుకమ్మ చేసేది జస్ట్ నేను ఫ్లవర్స్ అందించేదాన్ని. బట్ నేను యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, బతుకమ్మ చేసుకొని ఎక్కడికి వెళ్తుంది, దట్ టు యూకేలో ఏం చేస్తారు బతుకమ్మ చేసుకొని అని చెప్పి. మన దగ్గర విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఎలాగైతే గ్యాదరింగ్స్ ఉంటాయో, ఒక దగ్గర పేర్చేసి ఒక దగ్గర పెట్టి ఎలా అయితే ఆడతారో, ఇక్కడ కూడా అసోసియేషన్స్ ఉంటాయి. లైక్ మోస్ట్లీ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్టేట్ వాళ్ళకి డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి. హిందీ వాళ్ళకి హిందీ, కన్నడ వాళ్ళకి కన్నడ. సో మన వరకు వస్తే తెలంగాణ వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సో నేను అక్కడికి బతుకమ్మ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను. అక్కడ ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ఉన్నాయంట. ఆల్సో వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బెస్ట్ బతుకమ్మకి విన్నర్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారంట. అండ్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటి అంటే లక్కీ లాటరీ ఉంటుందంట. మేబీ ఆ లక్కీ లాటరీ ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట. అండ్ ఫైనలీ నేను బతుకమ్మని కన్నయ్యకి చూపించాను. అండ్ దిస్ ఈజ్ మై వెరీ స్పెషల్ వ్లాగ్ అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో కన్నయ్య బ్లెస్సింగ్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్ ఉండాలి అని చెప్పి, అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ పార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ.